హలో గైస్, ఈ వీడియో అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో మీకు యాజ్ యూజువల్ ప్రామిస్ చేసిన విధంగానే ఫిజిక్స్ అనేది దానికి సంబంధించిన గెన్షో బిట్స్ ఏవైతే ఉంటాయో అది రెగ్యులర్ గా పోస్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఇక్కడ గెన్షో బిట్స్ అనే సెన్స్ ఏంటి అంటే లైక్ ఇవి పక్కాగా వస్తాయని చెప్పట్లేదు. బట్ ఏంటి అంటే లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనలైజ్ చేసిన తర్వాత నాకు తెలిసిన కొన్ని విషయాలు, వాటిని ఇవి రెగ్యులర్ గా అడుగుతున్నాడు అనుకున్న బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో పెట్టాను అనమాట. సో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఏవైతే గెన్షో బిట్స్ ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒకసారి మీరు ఏం చేయాలి, ఆల్రెడీ గైడెన్స్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి ప్రాపర్ గా ప్లాన్ చేసుకుని ఇంకా మీ ప్రిపరేషన్ స్పీడప్ చేయాలన్నమాట. ఓకేనా? సో గెన్షో బిట్స్ అనేవి వాటిపై అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎప్పుడైతే మీరు నేను చెప్పిన ఈ రెండు ఏవైతే ఉన్నాయో లైక్ మాక్ టెస్ట్ అండ్ అలాగే దానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు చూసిన తర్వాతే ఈ గెన్షో బిట్స్ అనేవి చూడడానికి అయితే ట్రై చేయండి. ఓన్లీ గెన్షో బిట్స్ మాత్రం అస్సలు చూడొద్దు. ఈ రెండు చూసిన తర్వాతే గెన్షో బిట్స్కి వెళ్ళండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఏంటి ప్లాన్ ఏంటి అని చెప్పి. ఓకేనా? సో ఒకసారి మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో గైస్, మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. మనం అన్ని చాప్టర్స్ చూడాల్సిన అవసరం లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ వచ్చు, అండ్ తర్వాత వర్క్ పవర్ అండ్ ఎనర్జీ అని వచ్చు, తర్వాత హీట్ అండ్ థర్మోడైనమిక్స్, మోడర్న్ ఫిజిక్స్. ఈ 4 చాప్టర్స్ చూసుకుని వెళ్ళినా సరే రిమైనింగ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటే లైక్ పైన చూసుకుని వెళ్ళినా సరే సరిపోతుంది అనమాట. ఎందుకంటే మనకి అరౌండ్ 10 to 15 మార్క్స్ అనేవి చూసినా సరిపోతుంది అనమాట. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్ చూసుకుంటే ఎవరికి కూడా అంటే లైక్ ఎక్కువ టైం పెట్టి మనం అనవసరంగా టైం వేస్ట్ చూసుకోవడం కంటే మనకు వచ్చిన ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటిని సరిగ్గా చూసుకుంటూ వెళ్ళడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. ఓకేనా? సో దాన్ని బట్టి లైక్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్ మీకు స్క్రీన్ కనిపిస్తుందా లేదా, ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫిజిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆ, ఇక్కడ చాప్టర్ వైజ్ ఏదైతే లింక్స్ ఉంటాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ 2017 పేపర్ అనుకోండి. సో ఈ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు ఓపెన్ అవుతుంది. ఇది ఓన్లీ నేను గైడెన్స్ స్టూడెంట్స్ మాత్రమే అంటే లైక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఎక్స్ప్లెనేషన్ లో అంటే క్లియర్ కట్ గా ఉంటే ఒకవేళ మీరు ఆ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోలేమనుకుంటే కిందనే నేను ఈ యొక్క లింక్ అనేది ఇచ్చాను. ఈ యొక్క లింక్ అనేది ఓపెన్ చేస్తే ఈ యొక్క పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేస్తే ఆ లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు రిప్లై చేసుకోవచ్చు అనమాట. అదే. ఓకేనా? ఒకవేళ మీరు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓపెన్ చేయక ముందు మీరు ఒకసారి చూడండి, యూట్యూబ్ లో సంబంధించిన ప్లేలిస్ట్ ఏదైతే ఉందో చూసిన తర్వాత మీరు 2017, 18, 19, 20, 21 అనుకుంటా మొత్తం 5 పేపర్స్ ఉంటాయి. ఆ 5 పేపర్స్ సంబంధించిన ఇక్కడ ఏదైతే రిటర్న్ నోట్స్ ఏదైతే ఉందో ఆ నోట్స్ కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి అలా ప్రాపర్ గా అనలైజ్ చేసి ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక్కడ మీరు ఏంటంటే 25 కి 25 తెచ్చుకోవడం అనేది అసలు మ్యాటరే కాదు. ఓన్లీ 15 మార్క్స్ అనేది తెచ్చుకోవడం నా నా వరకు అంటే 15 మార్క్స్ వరకు ఫోకస్ చేయడం నా వరకు బెటర్ ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మొత్తం సిలబస్ అనేది చేయడం చాలా చాలా కష్టం కాబట్టి. ఓకేనా? సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అనవసరంగా ఓవర్ థింక్ చేయడం కంటే ఏదైతే మీకు ప్రొవైడ్ చేసిన లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకొని స్టార్ట్ చేయడం చాలా బెటర్. ఓకేనా? ఇది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటన్నా, సో ఇక్కడ మీకు కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ సంబంధించిన మాక్ టెస్ట్ ఉంటాయి కదా. సో ఈ మాక్ టెస్ట్ అనేవి ఏం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. సో ఇది ఓపెన్ అవుతుంది కదా ఈ సెట్ సంబంధించింది. కిందన మీకు అరౌండ్ 15 to 20 బిట్స్ ఉంటాయి. అంటే ప్రతి యూనిట్ సంబంధించింది. సో ప్రతి యూనిట్ ఉంటాయి కాబట్టి ఒకసారి ఎలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తారు అంటే మీకు అది వచ్చినా రాకపోయినా సరే నార్మల్ గా చూసి ఇద్దరు మీకు అది వచ్చింది అనుకోండి పెట్టేయండి. లేదనుకోండి కింద మీకు ఆన్సర్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇక్కడ కనబడుతున్నాయి కదా కిందన ఆన్సర్స్ అనేవి ఉంటాయి. అంటే ఇవన్నీ వీటిని సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మీరు మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే నేను ఎందుకు చూడమంటున్నాను అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూస్తే ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఈ ఈ ఈ చాప్టర్స్ నుండి ఇలాంటి కాన్సెప్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇలాంటి ప్రిపేర్ అవ్వాలని చెప్పి. ఓకేనా? సో అలా ప్లాన్ చేసుకోండి. అలా ప్లాన్ చేసుకుంటేనే చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ అలా అలా చేస్తేనే ఇంకా కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చాలా మంది అంటే నేనంటే ఓన్లీ గంట బిట్స్ చూసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని చెప్పి అలా అయితే చేయొద్దు. అలా చేస్తే మీకే లాస్ అనమాట. ఓకేనా? సో ప్రతిది కూడా ఫస్ట్ నుండి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ రెండు లింక్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ గైడెన్స్ సంబంధించిన వాళ్ళకి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు గైడెన్స్ అనేది తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. డెఫినెట్లీ యూజ్ అవుతుంది. మీకు ఈసెట్ ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ టైంలో కూడా నేను హెల్ప్ చేస్తాను కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ కంప్లీట్లీ వర్త్. అండ్ తక్కువ కాస్ట్ లోనే ఉంది కాబట్టి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకా ఆ, ఈ రోజు ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన గన్ షాట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూద్దాం. ఓకేనా? సో మీకు స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో యా, వెన్ స్టార్ అప్రోచెస్ ద ఎర్త్ ద వేవ్స్ ఆర్ షిఫ్టెడ్ టువర్డ్స్ బ్లూ ఎండ్ అనమాట. ఇక్కడ ఆప్షన్స్ కూడా నేను క్లియర్ ఇచ్చాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు
గైడెన్స్ స్టూడెంట్స్ అయితే మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. నేను మీకు పంపిస్తాను. ఓకేనా? గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్‌లో పంపిస్తాను. మీరు మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? జస్ట్ చూడండి అంతే. జస్ట్ చూసి వినండి. ఏ సూపర్ కండక్టింగ్ మెటీరియల్ ఎగ్జిబిట్స్ జీరో రెసిస్టివిటీ ఇన్ కంప్లీట్ డైమాగ్నెటిజం. So in optical fiber, the refractive index of the core and cladding are N1 and N2 respectively. The numerical aperture of the field. ఇది చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్ చూసుకోండి. √N1² మైనస్ N2². ఇక్కడ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ సంబంధించిన రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఒక రెండు వాల్యూస్ ఉంటాయి, N1 అండ్ N2. ఆ రెండు వాల్యూస్ అని ఇచ్చేసి న్యూమరికల్ అపర్చర్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దానికి ఫార్ములా √N1² మైనస్ N2². తర్వాత ఫోర్త్ వన్, cladding is the optical fiber is mainly used to protect the fiber from electromagnetic guidance. ఓకేనా? సో ద ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ ఆఫ్ వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్వి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సి బై లాంబ్డా. ఈజ్ ఈక్వల్స్ హెచ్వి అనొచ్చు ఆర్ ఎల్స్ ఎన్సి బై లాంబ్డా కూడా అనొచ్చు అనమాట. ఓకేనా? ఫోటో ఎలక్ట్రిక్ సెల్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. The strength of current in a photoelectric cell increases with increase in intensity of incident light అన్నమాట. ఓకేనా? సో జస్ట్ మీరు గుర్తుపెట్టుకుని అయితే ట్రై చేయండి. ఆర్ఎల్స్ మీరు నాన్ గైడెన్స్ స్టూడెంట్, మీరు పూర్తిగా గైడెన్స్ తీసుకోవాలనుకుంటే పక్కగా రాసుకోండి. మీకైతే ప్రొవైడ్ చేయలేను. ఓన్లీ గైడెన్స్ చదువుతుంటే వాళ్ళకన్నా ప్రొవైడ్ చేస్తాను. ద photoelectric work function is different from different metals. Opto fiber mainly works on the principle of Totten reflection. తెలిసిందే. The photoelectric effect is explained on basis of quantum theory of light అన్నమాట. The work function is sodium is, ఇది చాలా ఇంపార్టెంట్ 11th వన్. వర్క్ ఫంక్షన్ ఆఫ్ సోడియం ఈజ్ 1.77 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అండ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అనేది 4.272 10 హెర్ట్జ్. తర్వాత పొటాషియం కూడా పొటాషియం కూడా చూసుకోండి. తర్వాత వెన్ ఏ రే ఆఫ్ లైట్ పాసెస్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ ద రేరర్ మీడియం ఇస్ ఆల్వేస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. When a light ray passes from clear denser medium to rarer medium, the principal angle of incidence for which the angle of refraction is 90 degrees. That's called as critical angle. ఇక్కడ ఏంటంటే మీకు 90 డిగ్రీస్ అని కనబడగానే వెంటనే క్రిటికల్ యాంగిల్ ఫిక్స్ అయిపోండి. ఓకేనా? తర్వాత రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అనగానే అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని ఫైండ్ అవుట్ చేయండి. ఇలా మీకు కొన్ని కొన్ని ఉంటాయి అనమాట. సో వీటిని చూస్తే ఇంకా ఫిక్స్ ఇవి ఇవి అని చెప్పి మనకు గుర్తుంటుంది. సో ఓకేనా? సో ఇది ఈటెన్ సారీ మోడర్న్ ఫిజిక్స్ నుండి. సో రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. వర్క్ ఓవర్ ఎనర్జీ కానీ, సో మాక్సిమం అన్ని సమస్య ఉంటాయి వర్క్ ఓవర్ ఎనర్జీలో. తర్వాత ఇంకేమున్నాయి, కైనెటిక్స్ అండ్ ఫ్రిక్షన్ కానీ, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం, మెల్లగా డిస్కస్ చేద్దాం. పర్లేదు, అన్ని వీడియోస్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, తర్వాత యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఇలా అన్ని పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. పర్లేదు, ఓకేనా? సో మాక్సిమం కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కామెంట్ సెక్షన్ ఏదైతే ఉందో అది ఖాళీగానే ఉంది, చాలా చాలా ఖాళీగా ఉంది. మీరు దాన్ని యూటిలైజ్ చేసుకొని ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగడానికి ట్రై చేయండి. ఓకేనా? సో డెఫినెట్లీ నేను హెల్ప్ చేస్తాను. అండ్ దట్ టు ఒకవేళ మీకు గైడెన్స్ కావాలనుకుంటే డెఫినెట్లీ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అన్ని కూడా చూసుకుంటాను కాబట్టి ఒకసారి నాకు మెసేజ్ చేయండి. డెఫినెట్లీ మీకైతే గైడెన్స్ అనేది ఎలా ఇవ్వాలి, ఏంటి, మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు ఏంటి అని చెప్పి ఒక అనాలిసిస్ చేసి దాన్ని బట్టి మీకు పర్సనల్ గా నేను గైడెన్స్ అయితే ఇస్తాను. ఓకేనా? సో ఇది లైక్ మోడర్న్ ఫిజిక్స్. సో మోడర్న్ ఫిజిక్స్ సంబంధించిన బిట్స్ అనమాట. ఓకేనా? సో రిమైనింగ్ ఇవి కంటిన్యూస్ గా పోస్ట్ చేస్తాను. ఐ థింక్ 10:30 అవుతుంది. అరౌండ్ 11:30 వరకు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డెఫినెట్లీ దాని తర్వాత నా వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటాను. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. దాని తర్వాత నా ఎగ్జామ్ ఏవైతే మిగతా ఉన్నాయో చేస్తాను. ఓకేనా? సో యూ గైస్ ప్రిపేర్ వెల్. సో నేను చెప్పిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అనేవి క్లియర్ గా మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఓకే? జై హింద్.